కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తుందని రాహుల్ గాంధీ తొలి సంతకం దీనిపైన చేస్తారని పిసిసి అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. తిరుపతి ఎస్వి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం పోరాడే వాళ్ళు కావాలా, తాకట్టు పెట్టే వాళ్ళు కావాలా, రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలన్నారు. ప్రత్యేక హోదాపైన కాంగ్రెస్ పార్టీ ఒకటే చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. అందుకే ఏపీలో ఆ పార్టీ కోమాలో ఉన్నా కూడా ప్రత్యేక హోదా కోసం చేరానని షర్మిల ప్రకటించారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తాం, పోలవరం కట్టిస్తామన్నారు. కానీ ఇచ్చిన హామీలో ఒక్కటైనా నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు. కేంద్రం 10 ఏళ్లుగా మన రాష్ట్రాన్ని మోసం చేస్తూనే ఉందని దుయ్యపట్టారు. విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కే. ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఇవే కాదు, ఏపీ రీఆర్గనైజేషన్ లో ఇవి కాకుండా కూడా ఎన్నో పొందుపరిచారు. ప్రతిదీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అయినప్పుడు ఇది మనకు ఈరోజు హక్కుగా లభిస్తున్నాయో లేదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. ఇన్ని హక్కులు మనము కలిగి ఉన్నాం. ఇవన్నీ కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరిచిన ప్రతి అంశము కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అయినప్పుడు ఒక్కటంటే ఒక్కటైనా అటు బీజేపీ ప్రభుత్వం అయినా, రాష్ట్రంలో ఉన్న ముందు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు గారైనా, ఇప్పుడు అధికారంలో ఉన్న జగనన్న గారైనా, ఏ ఒక్కటైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులో భాగమైన ఒక్క అంశానికైనా వీళ్ళు నిలబడ్డారా, వీళ్ళు పూర్తి చేశారా అని అడుగుతున్నాం. 10 సంవత్సరాలు అయిపోయింది. ఊహించుకోవడానికి కూడా ఊహకు కూడా అందడం లేదు. అయ్యో 10 సంవత్సరాలు అయిపోయిందే, ఈ 10 సంవత్సరాలలో ఏ ఒక్కటైనా సాధించుకోగలిగామా అంటే ఒక్కటైనా